హలో అందరికీ. ఈరోజు అయితే నేను ఎగ్ పఫ్స్ చేస్తున్నాను. ముందుగా ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు పట్టుకున్న పొట్టునైతే పీల్ చేస్తున్నాను. ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు అందులో కొంచెం బేకింగ్ సోడా వేసుకుంటే మన షెల్ అనేది ఈజీగా వస్తుంది. కొంచెం మనం ఒక్కోసారి అప్పుడే తెచ్చుకున్న ఎగ్స్కి పొట్టు అతుక్కుపోయి ఇట్లా వైట్ అంతా ఊడిపోతుంది కదా, సో అలా రాకుండా ఉంటుంది. మనకైతే ఇట్లా నీట్గా వస్తుంది. నేను కూడా ఎగ్స్ అప్పుడే తెచ్చిన. ఇప్పుడు నేను ఒక 2 ఎగ్స్ ఏమో ఫుల్గా పెట్టేస్తున్నాను, ఇంకో 2 ఏమో హాఫ్ కట్ చేసి పెడుతున్నా. సో నాకు మొత్తం 6 ఎగ్ పఫ్స్ అయితే వస్తాయి. 2 ఫుల్, 4 హాఫ్. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్ని. ఇన్ని ఆనియన్స్ అయితే సరిపోతుంది మనకి. చిన్న చిన్నవి ఒక 2 కట్ చేసుకున్నా సరిపోతుంది, 2-3. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నా. ఇందులో ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి కదా, దానికోసం. ఇప్పుడు మనకి కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ అన్నీ ఇందులో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేసుకుంటున్నా. ఇప్పుడు ఆనియన్స్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను, కొంచెం త్వరగా ఉడుకుతాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యే వరకు వేస్తున్నాను. ఇప్పుడు చిన్న చిన్న కట్ చేసుకున్న కరివేపాకును యాడ్ చేస్తున్నాను. ఇందులో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే మన టేస్ట్కి సరిపడా కారం అండ్ కొరియండర్ పౌడర్, కొద్దిగా క్యూమిన్ పౌడర్ అండ్ మసాలా కొద్దిగా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనకు ఆనియన్స్ అంతా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులో స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఆనియన్స్ని క్యారమలైజ్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఎగ్ పఫ్స్కి స్టఫ్ మంచిగా వస్తుంది, కొంచెం డ్రైగా కాకుండా కొంచెం కర్రీ టైప్ వస్తుంది. ఇప్పుడు లిడ్ పెట్టుకుందాం కాసేపు. ఇప్పుడు ఇందులో నేను ఒక ఎగ్ కూడా యాడ్ చేస్తున్నాను. బాగుంటుంది, ట్రై చేయండి ఇలా కూడా. ఇప్పుడు కాసేపు లిడ్ పెట్టుకొని ఇప్పుడు ఎగ్ కొంచెం ఆయిల్లో ఫ్రై అయిందో చూద్దాం. నేను మొత్తం ఇలా మిక్స్ చేస్తున్నాను. స్టఫ్ అయితే రెడీ అయిపోయింది పఫ్స్లోకి. ఇంకా మనం ఫిల్లింగ్ చేసుకుందాం. ఎగ్ పఫ్స్కి షీట్స్ కావాలి కదా, ఈ పఫ్ పేస్ట్రీస్ తెచ్చుకున్నాను నేను. ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు మనం. ఇలా ఉంటాయి. వీటిని తీసుకొని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. ఇలా ఉంటాయి మనకు ఒక్కొక్క షీట్. మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. కవర్ తీసేయాలి ఫస్ట్. ఇలా అయితే 4 పీసెస్గా కట్ చేసుకున్నాను ఒక షీట్లో నేను. ఈ షీట్స్ని నేను అవెన్ ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను. ఈ షీట్స్లోకి మన స్టఫ్ అయితే ఫిల్ చేస్తున్నాను. కొంచెం కొంచెం మనకు సరిపడా అంతా పెట్టుకోవచ్చు. సో దీంట్లో ఎగ్స్ ప్లేస్ చేస్తున్నాను. అండ్ ఇందులోకి కొంచెం చీజ్ కూడా యాడ్ చేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది చీజ్ యాడ్ చేస్తే.
ఇట్లా మనకి కావాల్సిన షేప్లో అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే 2 సైడ్స్ అయితే ఫోల్డ్ చేస్తున్నాను. 4 సైడ్స్ కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు మనకు కావాలి అంటే, లేదంటే మనం సమోసా షేప్లో అలా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. చూడండి, 2 అయితే 2 సైడ్స్ ఫోల్డ్ చేస్తాం. ఒకవేళ మీకు ఆ షీట్స్ అనేవి ఇట్లా మంచిగా స్టిక్ అవ్వకపోతే, ఆ షీట్స్ ఇట్లా స్టిక్ అవ్వకపోతే కొంచెం లైట్గా వాటర్ తడి అయితే అట్లా ఇస్తే అయితే అవన్నీ ప్రీ హీట్ చేసుకోవాలి ఆన్ చేసి. చూడండి, టెంపరేచర్ అయితే 200 పెట్టుకుందాం. అండ్ టైమింగ్ 40 minutes పెట్టినా. అండ్ ఇక్కడ ఇదైతే ఇది పెట్టుకున్నాను. చూడండి, లైట్ పైన ఉంది ఫ్యాన్. యాక్చువల్లీ నాకు ఒక షీట్ అయితే ఇలా 2 pieces అయింది ఆల్రెడీ. నేను వీటితోనే ఇంకొక 2 full eggs ఉన్నాయి కదా, వాటిని అయితే పెట్టి చేస్తున్నాను. ఇవి మేము ఆల్రెడీ ఇంత ముందే తెచ్చాము. సో ఎడ్జెస్ అన్నీ కొంచెం గట్టిగా అయినాయి, అందుకని నేనైతే కట్ చేస్తున్నా. ఫస్ట్ కట్ చేసి తీసేస్తున్నా. దాంట్లో స్టఫ్ యాడ్ చేస్తున్నా ఫస్ట్. ఇప్పుడు దీన్ని అయితే ఫోల్డ్ చేస్తున్నాను 1 సైడ్కి. అయితే వాటికే సరిపోయింది, అందుకని ఒకదాన్ని ఇలా చేస్తున్నా ప్లెయిన్గా. ఎగ్ అండ్ చీజ్ అయితే యాడ్ చేసిన. ఇగో ఇది యాడ్ చేస్తున్నాను, టొమాటో పేస్ట్. ఇప్పుడు యాడ్ చేసింది సన్ డ్రైడ్ టొమాటోస్. ఇదే టొమాటో స్ట్రిప్స్. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేస్తున్నా. ఇప్పుడు అవెన్ అయితే ప్రీహీట్ చేసుకున్నాం కదా, నేను ఆలివ్ ఆయిల్ని అయితే స్ప్రే చేస్తున్నాను. ఇప్పుడు ఈ ట్రేని నేనైతే అవెన్లో పెడుతున్నాను. ఓకే, లెట్స్ వెయిట్. ఇంకా అవి ఇప్పుడు నేను బయటకు తీస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చినాయి. అండ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా చాలా వస్తాయి. చాలా బాగా వచ్చాయి కదా ఎగ్ పఫ్స్. స్టఫ్ మెయిన్ అండి మనకి, అది మంచిగా చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగుందో.